హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ట్రిక్స్ అనేవి కూడా తీసుకొచ్చిన. సో చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఈ వీడియోని కనుక చూస్తే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4 సంఖ్యలలో మొదటి 3 సంఖ్యల సరాసరి 16 అని ఇచ్చిండు, చివరి 3 సంఖ్యల సరాసరి 15 అంట, మరియు చివరి సంఖ్య అనేది 21 అయినా మొదటి సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, మొదటి ఏబిసిడు అనే 4 సంఖ్యలు తీసుకుందాం. ఈ 4 సంఖ్యలలో మొదటి 3 యొక్క సరాసరి ఇచ్చిండు. మొదటి 3 అంటే ఏబిసిలు, కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 రాసుల మొత్తం బై రాసుల సంఖ్యనే సరాసరి అంటాం. కాబట్టి మొదటి 3 అన్నాడు కాబట్టి కింద 3 తీసుకుంటున్నాం. అది ఎంత ఇచ్చిండు మనకు? 16 అని ఇచ్చిండు. సో దీని నుంచి మనం ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి అని అంటే ఎట్లా రాస్తాం? దీని నుంచి ఈ 3 అటు తీసుకుపోతాం. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఈ 3 అటు పోతుంది కాబట్టి 3 ఇంటూ 16 48 డైరెక్ట్ రాస్తున్నా. అండ్ లాస్ట్ 3 యొక్క సరాసరి కూడా ఇచ్చిండు అనమాట. లాస్ట్ 3 అంటే బి ప్లస్ సి ప్లస్ డి అన్నమాట. వీటి సరాసరి అన్నాడు కాబట్టి రాశుల మొత్తం బై రాసుల సంఖ్య 3 రాసులు ఉన్నాయి కాబట్టి బై 3 చేస్తున్నా. అండ్ 15 అని ఇచ్చిండు కాబట్టి బి ప్లస్ సి ప్లస్ డి రాసుల మొత్తం ఏమవుతుంది మనకి? రాసుల మొత్తం అనేది ఈ 3 అటు పోతే 45 అవుతుంది అనమాట. 3 ఇంటూ 15. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండింటిని ఒకదాని నుంచి ఒకటి తీసేయండి. చూడండి, ఇక్కడ ఇది కూడా ఇక్కడ రాస్తున్నా దీని కింద. బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 45 అని చెప్పేసి అన్నాడు. ఒకదాని నుంచి ఒకటి తీసేయండి. చూడండి, ఎందుకు తీసేయండి అంటే ఈ బి ఈ బి క్యాన్సిల్ అయిపోతుంది, ఈ సి ఈ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏ నుంచి డి పోతుంది అనమాట. దట్ ఈక్వల్స్ టు ఇది తీసేస్తే 48 లోంచి 45 పోతే 3 ఉంటుంది. సో మనకి ఏం అడిగిండు? లాస్ట్ సంఖ్య, చివరి సంఖ్య. ఈ ఏబిసిడిలో లాస్ట్ సంఖ్య డి అన్నమాట. డి అనేది ఎంత ఇచ్చిండు? 21 ఇచ్చిండు. కాబట్టి ఏ మైనస్ 21 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది? 3. మనల్ని ఏం అడుగుతుండు? మొదటి సంఖ్య అన్నాడు, అంటే ఏ అడిగిండు కాబట్టి దీని నుంచి ఏ ఈక్వల్స్ టు 3 ప్లస్ 21 దట్ ఈక్వల్స్ టు 24 అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయాలి. అయితే జస్ట్ ఇది కూడా నేను మీకు అర్థం కావడం కోసం రాసుల సంఖ్య బై రాసుల మొత్తం అని ఇట్లా రాసిన బై 3 రాసిన. మీరు ఫాస్ట్ గా చేయాలనుకున్నప్పుడు మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 48 అవుతుంది. 3 ఇంటూ 4 16 అని చెప్పేసి డైరెక్ట్ గా మైండ్ లోకి ఆ ఆలోచన వచ్చేయాలి మనం. సో అలా వస్తే మనం 2 స్టెప్ లోనే ఆన్సర్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 సంఖ్యల సరాసరి 51, వాటిలో మొదటి 3 సంఖ్యల సరాసరి 42 మరియు చివరి 3 సంఖ్యల సరాసరి అనేది 59 అయినా మూడవ సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి జనరల్ ప్రాసెస్ ప్రకారం, ఒకటి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎట్లా చేయాలో చూడండి. ఫస్ట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చూద్దాము. మొత్తం 5 యొక్క సరాసరి 51 ఇచ్చిండు. ఈ 51 అందులో మొదటి 3 సరాసరి మనకి 42 అని ఇచ్చిండు. అండ్ చివరి 3 యొక్క సరాసరి మనకి 59 అని చెప్పేసి ఇచ్చిండు అనమాట. సో యాక్చువల్లీ 5 యొక్క సరాసరి 51 ఉంది. అందులో మొదటి 3 యొక్క సరాసరి అనేది 42 అని అంటే ఒక్కొక్కటి దానిపైన 9 తగ్గింది అనమాట. ఒక్కొక్కటి పైన 9 తగ్గింది. కాబట్టి 3 ఎంత తగ్గింది? ఇది 3 -9 ఇంటూ 3 తగ్గింది. దట్ ఈక్వల్స్ ఎంత? -27 తగ్గింది అనమాట. ఇది -27. అండ్ ఇది చూడండి, ఒక్కొక్క దానిపైన ఇది ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? +8 అయింది. +8 ఎన్నిటి వల్ల అయింది అంటే 3 వల్ల అయింది. కాబట్టి ఆ 3 వల్ల అంటే 3 ఇంటూ 8 చేస్తే ప్లస్ లో ఉంది కాబట్టి ఎంత? 24 అవుతుంది అనమాట. సో ఆ 24 చూడండి, ఈ డిఫరెన్స్ చూడండి, ఇదేమో -27, ఇదేమో 24 ఉంది. వీటి రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? -3 డిఫరెన్స్ ఉంది అనమాట. కాబట్టి ఈ -3 డిఫరెన్స్ ఏదైతే ఉందో అది దీంట్లోంచి తీసేస్తే మనకి కావలసినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆన్సర్ 48 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఇది ప్లస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్లస్ చేయాలి. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ చేస్తున్నా. అలా గుర్తించుకోండి. అంటే ఈ 3 వల్ల అంటే మొదటి 3 సంఖ్యల వల్లనేమో 27 యావరేజ్ తగ్గింది. అండ్ చివరి 3 వల్లనేమో 24 యావరేజ్ పెరిగింది అనమాట. ఓవరాల్ గా పెరిగిందా తగ్గిందా అంటే 3 తగ్గింది. అందుకే ఆ దీంట్లోంచి కూడా మనం దాన్ని తీసేయాలి 51 లో నుంచి. సో మనకి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి యూజువల్ గా చేసే ప్రాసెస్ ఉంది కదా, అది కూడా చేసి చూడండి. 5 సంఖ్యలు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఉన్నాయి. వీటి సరాసరి ఇచ్చిండు మనకి. అప్పుడు వీటి మొత్తం నేను ఇంతకుముందు ప్రాబ్లం చెప్పినా, నేను డైరెక్ట్ రాస్తున్న రాశుల మొత్తం బై రాశుల సంఖ్య రాయాలి. యాక్చువల్లీ నేను సంఖ్యని వీటి మొత్తమే కావాలని అనుకుంటే 5 ఇంటూ 51 ఇచ్చిండు. 5 ఇంటూ 51 అంటే ఎంత అవుతుంది మనకి?
255 అవుతుంది. ఓకేనా? సో ఆ 5 సంఖ్యల యొక్క మొత్తం అనేది 255 అవుతుంది. అండ్ మొదటి 3 అన్నాడు. మొదటి 3 అంటే A ప్లస్ B ప్లస్ C కదా. వీటి మొత్తం ఎంత అవుతుంది? 3 ఇంటూ ఈ 3 నెంబర్ 3 కాబట్టి 3 ఇంటూ వాటి సరాసరి 42 అని ఇచ్చిండు. కాబట్టి 3 ఇంటూ 42 ఎంత అంటే 126 అవుతుంది. రైట్. నెక్స్ట్ చివరి 3 అంటే C ప్లస్ D ప్లస్ E వీటి మొత్తం ఏమవుతుంది అంటే 3 ఇంటూ వీటి సరాసరి ఏమి ఇచ్చిండు? 59 అని ఇచ్చిండు. కాబట్టి అదేమవుతుంది అని అంటే 177 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు సి మూడవ సంఖ్య అంటే ఏబిసిలలో మూడవ సంఖ్య సి కాబట్టి ఈ సి కావాలనుకుంటే ఈ రెండింటిని కలిపి దీన్ని తీసేయండి. ఈ రెండింటిని కలిపి అని అంటే అప్పుడు ఏమవుతుంది? ఇది కలిపే చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ 2సి ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, ప్లస్ డి ప్లస్ ఈ అవుతుంది అనమాట. దట్ ఈక్వల్స్ ఈ రెండింటిని కలిపితే 303 అవుతుంది. ఓకేనా? దీంట్లో నుంచి మనం ఇది తీసేయాలి. ఏమేమి తీసేయాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ తీసేయాలి. తీసేస్తే అది 255 అవుతుంది. కాబట్టి 255 తీసేస్తున్నాం. ఇందులోంచి చూడండి తీసేస్తున్నాం. తీసేయాలన్నా కాబట్టి అప్పుడు ఈ ఏకి ఈ ఏ క్యాన్సల్, ఈ బికి బి క్యాన్సల్, డికి డి క్యాన్సల్, సికి సి క్యాన్సల్ అయిపోతుంది. 2C లోంచి ఒక సి పోతే ఒక సిఏ మిగులుతుంది. దట్ ఈక్వల్స్ టు 303 లో నుంచి 255 పోతే 48 మిగులుతుంది. కాబట్టి మనకి మూడవ సంఖ్య సి అనేది 48 అవుతుంది. ఇది ఓల్డ్ వర్షన్, ఇదేమో మనం ఫాస్ట్ గా చేయడానికి పనికి వచ్చేటువంటి వర్షన్ అనమాట. ఇలా చేయండి. 51 ఉంది. మొదటి మూడింటి యొక్క సరాసరి 42 అన్నాడు. అది ఎంత తక్కువ ఉంది అని అంటే 9 తక్కువ ఉంది. ఒక్కొక్క దానిపైన 9 అంటే మూడింటి నెంబర్ల పైన 3 9 అంటే 27 -27 అవుతుంది. అండ్ ఇది చూడండి, ఇది 59 అన్నాడు చివరి మూడింటి యొక్క సరాసరి. ఇది ఎంత ఉంది అని అంటే +8 ఉంది. ఈ +8 ఒక్కొక్క దాని వల్ల అంటే మూడింటికి 3 8లు 24 అవుతుంది అనమాట. ఈ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఈ డిఫరెన్స్ ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. యాక్చువల్ కలపాలి ఈ రెండింటిని కలపాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కలిపిన మైనస్ వస్తుంది. అంటే 24 నుంచి 27 పోతుంది. సో -3 వస్తుంది. -3 వస్తుంది కాబట్టి ఈ 51 లో నుంచి తీసేయాలి. ఒకవేళ ప్లస్ వచ్చింది అనుకోండి అప్పుడు ప్లస్ చేయాలి. సో 48 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయలు 66,000పై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల 6 నెలలకు అయ్యే సాధారణ వడ్డీ ఎంత అని అడిగిండు. సో సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లేదా దాన్ని బారు వడ్డీ అని చెప్పేసి అంటాం. సో అమౌంట్ ఇచ్చిండు 66,000. ఆ 66,000 పైన 10% వడ్డీ చొప్పున 2 సంవత్సరాల 6 నెలలు అంటే 2.5 సంవత్సరాలకు ఎంత వడ్డీ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏ విధంగా చేయాలో చూడండి. ఇప్పుడు 66,000 రూపాయలు ఉన్నాయి. దీనిపైన 10% అన్నాడు కాబట్టి 10%ని ఇగో ఇట్లా రాసుకోవచ్చు. అంతే కదా? శాతంలో బై 100 రాస్తాం. ఇంటూ అమౌంట్ టైం ఎంత ఇచ్చిండు? టైం పీరియడ్ 2 years 6 months అన్నాడు. 2 years 6 months ని 6 months ని కూడా ఇయర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి 2 years ప్లస్ 6 months ఉంది. 6 months ని ఇయర్ లో కన్వర్ట్ చేయాలంటే బై 12 months కి బై 12 months ఉంటాయి ఇయర్ కి కాబట్టి 12 చేత డివైడ్ చేయండి. అప్పుడు ఇది 1/2 అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా 2 + 1/2 2 + 1/2 అంటే 2 2 4 + 1 5/2 అని రాస్తాం దీన్ని. ఓకేనా? కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ 5/2 రాయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 2 1 జా 2 5 జా క్యాన్సిల్ అయిపోతుంది ఇది. సో చూడండి నెక్స్ట్ ఏం మిగులుతుంది మనకి ఇక్కడ 660 ఇంటూ 5 × 5 25 అవుతుంది అనమాట. సో ఇది మొత్తం చేస్తే 16,500 రూపాయలు అవుతుంది మనకి ఆన్సర్. ఓకేనా? సో 1605 ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయలు 54,000 పైన 11/9% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు 2 నెలలకు అయ్యే బారు వడ్డీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. 54,000 రూపాయల పైన 11/9% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల 2 నెలలకు అయ్యే సామాన్య వడ్డీ, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అన్ని ఒకటే కాబట్టి గుర్తుంచుకోండి. అమౌంట్ 54,000 అని ఉంది కాబట్టి ఈ 54,000 పైన 11 1/9% ని మనం 1/9% అని రాయొచ్చు పర్సెంట్లే కన్వర్ట్ చేసుకుంటే. ఇంటూ 3 years 2 months ఉంది కదా, మంత్లను కూడా మనం ఇయర్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే 2 months ని బై 12 చేస్తాం. 12 months కి 1 year కాబట్టి అప్పుడు ఇది 1/2 1/6 అవుతుంది. ఓకేనా? 1/6 ఇది అవుతుంది. అండ్ 3 ఉంది కాబట్టి 3 1/6 అంటే ఏమవుతుంది? 3 6 జా 18 + 1 19/6 అవుతుంది. కాబట్టి దీన్ని మనం 19/6 రాయొచ్చు. సో ఇక్కడ నేను 19/6 అని రాస్తున్నా. ఇది చూడండి, ఇది 6 1 జా 6 9 జా క్యాన్సిల్ అయిపోతుంది. 9,54 కాబట్టి 9,000 ఉంటుంది ఇక్కడ. రైట్. నెక్స్ట్ 9 1 జా ఇది 9,000 అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో చూడండి 1000 × 19 మిగిలింది. దట్ ఈక్వల్స్ టు 1900 అనేది మనకి 19,000 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ డేస్ లలో కూడా ఇచ్చిండు. సో 8,000పై 20% వడ్డీ లెక్కన 1 సంవత్సరం 73 రోజులకు అయ్యే సామాన్య వడ్డీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇంతకు ముందు నెలలు ఉన్నప్పుడు వాటిని మనం సంవత్సరాలకు మార్చుకోవడానికి బై 12 చేసినట్లే ఇప్పుడు డేస్ ఇచ్చిండు. దాన్ని కూడా సంవత్సరాలకు ఎట్లా మార్చుకోవాలి చూడండి. అమౌంట్ 8,000 అని ఇచ్చిండు. 20% అంటే 20/100
100 అని రాయొచ్చు, లేదా 1/5 కూడా రాయొచ్చు. మనకు సింపుల్ క్యాల్కులేషన్ కోసం వెంటనే రాస్తున్నా. నెక్స్ట్ 1 ఇయర్ 73 డేస్ ఉంది. 73 డేస్ అంటే ఏంది, 73/365 డేస్ అని రాయాలి. ఓకేనా. సో ఇది 1 జా ఇది 5 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో 73 డేస్ అని ఇచ్చినప్పుడు అది మనకు 1/5 అవుతుంది అనమాట. సో ఇది 1/5 అయింది, ప్లస్ 1 ఇయర్ ఉంది, 1 ఇయర్ 1/5 అవుతుంది అనమాట. అంటే ఏమవుతుంది, 1 5 జా 5 ప్లస్ 1 6/5 అవుతుంది అనమాట ఇది. ఓకేనా. సో ఇది 6/5 అవుతుంది. సో చూడండి నెక్స్ట్ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 5 1 జా ఇది 5 16 జా క్యాన్సిల్ అయిపోతుంది. 16 ఇంటూ 320 అనేది 320 అవుతుంది, ఇంటూ 6 ఉంటుంది అనమాట. సో 300 6 జా 1800 26 జా 190, మొత్తం కలిపితే 1920 అవుతుంది అనమాట. సో 1920 ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేయాలి. అంటే డేస్ ఇస్తే దాన్ని ఇయర్ లోకి మార్చాలంటే బై 365 చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10,000 రూపాయలు అసలు పైన 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత? ఈసారి చక్ర వడ్డీ గురించి అడుగుతుండు. చక్ర వడ్డీ అంటే మిత్తికి మిత్తి, వడ్డీ పైన వడ్డీ వచ్చేది చక్ర వడ్డీ అంటాం. సో దీన్ని ఏ విధంగా సింపుల్ గా చేయాలో చూడండి. మనకు అసలు ఇచ్చిండు పి, ఎంత ఇచ్చిండు అంటే ప్రిన్సిపల్ 10,000 అని చెప్పేసి ఇచ్చిండు. ఈ 10,000 పైన 10% వడ్డీ అన్నాడు. 10% అంటే దాన్ని మనం 1/100 10/100 అని రాస్తాం. అది మనకు 1/10 అవుతుంది అనమాట. ఓకేనా, 1/10 అవుతుంది. సో 2 సంవత్సరాలకు అన్నాడు కాబట్టి చూడండి 2 సార్లు దీన్ని 1/10 చేయండి. ఇచ్చినటువంటి 10,000ని 1/10 అని 2 సార్లు చేయండి. అప్పుడు మొదటి సంవత్సరానికి దీన్ని 1/10 అంటే ఇంటూ 1/10 చేస్తే ఏమవుతుంది, ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1000 మిగులుతుంది అనమాట. ఓకేనా. సో 1000 మిగులుతుంది కాబట్టి ఇక్కడ 1000 వస్తుంది. రైట్. అలాగే దీనికి కూడా 1000 వస్తుంది. ఇది ఫస్ట్ ఇయర్ కి వచ్చిన వడ్డీ, ఇది 2వ సంవత్సరానికి వచ్చిన వడ్డీ. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ పైన వడ్డీ కూడా వస్తుంది కాబట్టి మొదటి సంవత్సరం వచ్చినటువంటి 1000 పైన 2వ సంవత్సరం వరకు దానికి కూడా 10% వడ్డీ వస్తుంది. 10% అంటే 1/10 అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఎంత, 100 వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా మనకి మొదటి సంవత్సరానికి 10,000 పైన ఈ 1000, 2వ సంవత్సరానికి 10,000 పైన ఈ 1000, అండ్ 2వ సంవత్సరానికి ఈ 1000 పైన ఈ 100, మొత్తం 3 కలిపి మనకి 1000 + 1000 + 100 21 అనేది ఇంట్రెస్ట్ గా వస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా ట్రీ ప్రాసెస్ లో చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకో విధానం ఎట్లా అంటే, ఇలా కాకుండా ఇంకో విధానంలో కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చూడండి. ఇంకో విధానం 10% అని ఇచ్చిండు కదా, 10% అని చెప్పేసి ఇచ్చిండు. 10% ని మనం 1/10 అని రాస్తామని చెప్పినాం కదా. 1/10 అంటే ఇది ప్రిన్సిపల్ అయితే దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ ఇది అవుతుంది. కాబట్టి మనం దాన్ని 10 + 1 అని రాస్తాం. 10 + 1 అంటే 11 అవుతుంది. 10 + 1 11 అవుతుంది అనమాట. సో ఇది మొదటి సంవత్సరానికి. ఇంకో సంవత్సరం కూడా ఉంది కాబట్టి సేమ్ రాయండి ఇట్లా. ఆ తర్వాత వీటిని మల్టిప్లై చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మనకు 10 × 10 100 అవుతుంది. అండ్ ఇదేమవుతుంది 11 × 11 121 అవుతుంది అనమాట. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 21. ఈ 21 అనేది ఇంట్రెస్ట్ అనమాట. మనకు వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 21 వస్తుంది. ఈ 21 అనేది దేనిపైన వస్తుంది అంటే అసలు పైన వస్తుంది. కాబట్టి దీన్ని ఏమని రాస్తాం, 21/100 అని రాస్తాం. అసలు పైన ఇక్కడ ఏది ఉన్నా కానీ దానిపైన, ఇక్కడ 200 ఉంటే 200, 300 ఉంటే ఏది ఉంటే దానిపైన. ఓకేనా. సో ఇక్కడ 100 ఉంది. మొత్తం అమౌంట్ దీనిపైన అంటే మొత్తం మనం ఇచ్చినటువంటిది 10,000 కాబట్టి ఆ 10,000 పైన చూడండి ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 21 × 100 2100 అవుతుంది అనమాట. ఈ విధంగా కూడా చేయొచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్ ప్రకారం చేయండి. 2,000 రూపాయలపై 40% వడ్డీ రేటుతో 3వ సంవత్సరానికి అయ్యే చక్ర వడ్డీ ఎంత? 3వ సంవత్సరానికి చూడండి, క్వశ్చన్ ని గమనించాలి. 3వ సంవత్సరం వరకు అనలే, 3వ సంవత్సరానికి మాత్రమే అయ్యే చక్రవడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇంతకు ముందు చెప్పినట్లుగానే ట్రీ ప్రాసెస్ లో చేయండి, తెలుస్తుంది మీకు ఈజీగా. 2,000 రూపాయలు ఉంది. ఈ 2,000 రూపాయల్లో 40% వడ్డీ రేటు చొప్పున అని చెప్పేసి అంటున్నాడు. ఈ ట్రీ ప్రాసెస్ లో చేసేటప్పుడు ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ వడ్డీ అనేది సెకండ్ ఇయర్కి వస్తుంది, థర్డ్ ఇయర్కి వస్తుంది. సెకండ్ ఇయర్ వడ్డీ అనేది నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. సో 40% అన్నాడు. 40% అంటే బై 100 చేస్తాం కదా, 40% ని పర్సెంట్ అంటే 100 చేస్తాం కదా 100కి అని. కాబట్టి ఈ 2000లో 2000 × 40% అంటే ఏమవుతుంది, 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 2 4 8 అండ్ 2 zeros కి 2 zeros కాబట్టి 800 అవుతుంది కదా. ఇది ఫస్ట్ ఇయర్ కి, అండ్ ఇది సెకండ్ ఇయర్ కి 800, అండ్ ఇది కూడా థర్డ్ ఇయర్ కి 800 అవుతుంది. రైట్. నెక్స్ట్ మళ్ళా 40,000 దీనికి ఇంట్రెస్ట్ ఇక్కడికి వస్తుంది కదా సెకండ్ ఇయర్ కి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్కి వస్తుంది, థర్డ్ ఇయర్కి వస్తుంది అన్న. కాబట్టి 40% అనేది ఇక్కడ మళ్ళా సేమ్, ఇది కూడా 40%. అండ్ ఇట్లా రాసుకోవచ్చు మీరు. 40% రాసుకున్నా నష్టం ఏం లేదు అన్నిటికీ. సో అర్థం కావడం కోసం రాస్తున్నా, రాయాల్సిన ఎగ్జామ్లో ఇట్లా రాస్తాం అయింది కానీ. సో ఇలా రాసి 40% వల్ల ఏమవుతుంది, దీంట్లో 800లో 40% చూడండి. 800లో 40% అంటే 8 4 = 32, 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 320 అవుతుంది. రైట్. ఇది సెకండ్ ఇయర్కి వచ్చింది. మళ్ళీ ఇదే థర్డ్ ఇయర్కి కూడా పోతుందని చెప్పిన కదా.
కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది, రైట్. మళ్ళా సెకండ్ ఇయర్ లో ఉన్నది థర్డ్ ఇయర్ కి పోతుంది, ఓకేనా. 320 అవుతుంది, రైట్. సో ఇది 40%. ఇంకా సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి ఈ ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా, కాబట్టి దీనికి కూడా ఇక్కడ పోతుంది, 40% పోతుంది. 40% అంటే 320లో 40% ఎంత, బై 100 చేస్తాం కాబట్టి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 38 4 జా 120 అండ్ 8 128 అవుతుంది అనమాట. సో మనల్ని ఏమడుగుతున్నాడు క్వశ్చన్, 3వ సంవత్సరానికి అయ్యే వడ్డీ అన్నాడు. 3వ సంవత్సరానికి అంటే ఇవి మొత్తం 3వ సంవత్సరానికి అయ్యేటివి, ఇది మొత్తం ఇంట్రెస్ట్ అడుగులే. మొత్తం ఇంట్రెస్ట్ అడిగితే అన్ని కలపాల్సి వస్తుంది, కానీ అది కాదు మనకు. మనల్ని అడిగినది కేవలం 3వ సంవత్సరానికే అన్నాడు, థర్డ్ ఇయర్ 3వ సంవత్సరానికి మాత్రమే అన్నాడు. కాబట్టి ఇవన్నీ కలపండి. ఇవన్నీ కలిపితే చూడండి ఎంత, 800 ప్లస్ 600, 300 300 600 1400 100 1500 1500 28 20 20 68 1568 రూపాయలు అవుతుంది అనమాట, ఓకేనా. కాబట్టి 3వ సంవత్సరానికి అడిగిండు, 3వ సంవత్సరానికి, కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ని జాగ్రత్తగా గమనించాలి. ఈ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి దీన్ని గమనించుకోండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్ ఇయర్ పోతుంది, థర్డ్ ఇయర్ పోతుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇది సెకండ్ ఇయర్కి వచ్చింది, థర్డ్ ఇయర్కి పోయింది. అండ్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ దేనికి లాస్ట్ ఇయర్కి పోతుంది. అండ్ సెకండ్ ఇయర్ మీద వచ్చినటువంటి 2వ సంవత్సరానికి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ కూడా థర్డ్ ఇయర్కి పోతుంది. కాబట్టి దీని ఇడికి వస్తుంది అనమాట, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 5 సంవత్సరాలలో 625 మరియు 7 సంవత్సరాలలో 784 అయినా వడ్డీ రేటు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చక్రవడ్డీ ప్రకారం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం వడ్డీ రేటు అడుగుతున్నాడు. సో చూడండి, 5 years కేమో ఆ అమౌంట్ అనేది 625 అయిందంట. ఆ తర్వాత 7 years కేమో అది ఎంత అయిందంట అంటే 784 అయిందంట. సో వీటి డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది, 2 years ఉంది. 2 years ఉంది కాబట్టి వీటికి మనం ఈ రేషియో ఏదైతే ఉందో వాటికి స్క్వేర్ చేయాలి, అప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 2 years ఉంది కాబట్టి స్క్వేర్ చేయండి. ఒకవేళ ఇక్కడ డిఫరెన్స్ 3 years వచ్చింది అనుకో, క్యూబ్ రూట్ చేయాలి. సో ఇది చూడండి, 625కి 625 అంటే 25 స్క్వేర్ విత్ రూట్ ఉంది. ఇక్కడ 28 స్క్వేర్ అవుతుంది, ఇది విత్ రూట్ ఉంది. ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సల్, ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సల్. సో మిగిలేది ఏంటి, 25:28 ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. సో ఇది పి అన్నమాట మనకి ప్రిన్సిపల్, ఇది ఏ అన్నమాట అసలు మొత్తం అమౌంట్ ఇది. సో ఇది మనకి ఇంట్రెస్ట్ అనమాట, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 25 మీద 3 కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తే అది మనకు 28 అమౌంట్ అయింది అనమాట మొత్తం. కాబట్టి మనకు ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ దేనిపైన కడతాం, మనం అసలు పైన కడతాం, కాబట్టి 25 పైన కడతాం. సో దాన్ని మనం 3/25 × 100 చేయండి. ఇది 25 1 జా, ఇది 25 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. 3 × 4 మిగులుతుంది, దట్ ఈక్వల్స్ టు 12 అవుతుంది అనమాట. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత, మనకి ఆప్షన్ డి 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇలా 2 years ఇచ్చినప్పుడు వాటి డిఫరెన్స్ తీసుకోవాలి. 2 డిఫరెన్స్ వస్తే స్క్వేర్ చేయాలి, 3 సంవత్సరాల డిఫరెన్స్ వస్తే క్యూబ్ చేయాలి. లాస్ట్ కి వాటి డిఫరెన్స్ తీసుకోవాలి. అండ్ ప్రిన్సిపల్ పైన అది కావాలి కాబట్టి డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఫస్ట్ అమౌంట్ తీసుకొని × 100 చేస్తే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి, ఏ అనే అతను కొంత డబ్బుని 10% వడ్డీతో బ్యాంకులో డిపాజిట్ చేసాను. 5 సంవత్సరాల తర్వాత అతను 30,000 రూపాయలని పొందితే బ్యాంకులో ఉంచిన సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఏ వడ్డీ అనేది మనకు చక్రవడ్డీ బార్ వడ్డీ మెన్షన్ చేయలేదంటే అది సింపుల్ ఇంట్రెస్ట్ గానే తీసుకోవాలి మనం. కాబట్టి ఏమంటున్నాడు అని అంటే 10% వడ్డీ చొప్పున 5 సంవత్సరాలకు అంటే 50% వడ్డీ చొప్పున వస్తుంది అనమాట. అతనికి 5 సంవత్సరాలకు 50% వడ్డీ చొప్పున అయిపోతుంది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. సో అతను మొత్తం ఎంత అంటే మొత్తం పొందింది, ఇది ఎంత డబ్బు డిపాజిట్ చేసింది అనేది మనకు కావాలి. ఫైనల్ గా విత్డ్రా చేసుకుని అయితే మొత్తం అసలు ఇంట్రెస్ట్ కలిపి 30,000 అయింది. అసలు ఇంట్రెస్ట్ కలిపి అనంటే అది ఏ అనమాట. ఏ అనంటే అమౌంట్ మొత్తం ఎంత అనంటే 30,000 వచ్చింది. సో ఈ 30,000 ఏదైతే ఉందో ఇది మనకు పి ప్లస్ ఐ ఉంటుంది అనమాట. ఇలా ఐ అనంటే ఇంట్రెస్ట్, ఎస్ఐ కూడా అనుకోవచ్చు మీరు. సో ఇందులో పి ప్లస్ ఎస్ఐ ఉందన్నమాట. అంటే ఇది ఎంతకి సమానం అనంటే ఈ పి ప్లస్ ఐ ఎస్ఐ అనంటే 150కి 100 అనేది పి అనుకుంటే 50% ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది మొత్తం కలిపితే 150% అవుతుంది అనమాట. ఈ 150% అనేది దీనికి ఎక్కువ అంటే 30,000కి 150% అనేది 30,000కి సమానం. కానీ మనకి ఇది మాత్రమే కావాలి, 100 కావాలి. 100 ఏంది, పి అసలుది, కాబట్టి అదే డిపాజిట్ చేసింది. సో అది ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, × 100 చేస్తాం బై 150 చేస్తాం, ఓకేనా. అప్పుడు ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 15 1 జా, ఇది 15 2 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 2000, ఇక్కడ 0 ఉంది కాబట్టి 20,000 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేయాలి 20,000. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అర్థమవుతుంది కదా. 5 years కి 50% అవుతుంది. అది మనకి మొత్తం అమౌంట్ ఎంత వచ్చిందో చెప్పిండు అనమాట ఇంట్రెస్ట్ తో పాటుగా.
కాబట్టి అది 150 అవుతుంది. 100 ప్లస్ 100 దాంతో పాటు లాభం అన్నట్టుగా. లాభం మనం లాభ నష్టాల్లో కూడా అట్నే మాట్లాడుకున్నాం. సో 150% అనేది మనకి 30,000 అయితే పి అని అంటే అసలుది 100 అదెంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. దాని నుంచి మనకి 20,000 వస్తుంది అనమాట. ఈ విధంగా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.